మనోళ్లలో చాలా మంది ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ సున్నీ గల్ఫ్ దేశాలపై దాడి చేస్తూ ఉంటే ఎందుకని వీళ్ళు ప్రతిదాడి చేయడం లేదు, ఎందుకు గట్టిగా ఇరాన్పై యుద్ధాన్ని ప్రకటించడం లేదు అని అడుగుతున్నారు. సౌదీ, యుఏఈ, బెహ్రీన్, కువైట్, యుఏఈ యొక్క భయం ఏంటి అనేది టాప్ 5 రీజన్స్తో మ్యాప్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు నిన్న రాత్రి ఇజ్రాయెల్, ఇరాన్ ఇద్దరు హోలీ, దీవాలి, క్రిస్మస్, న్యూ ఇయర్ అన్నీ చేసుకున్నారు. లిటరల్లీ తగలబెట్టేసుకున్నారు. నేను చూపించబోయే వీడియోస్ చూస్తే యుగాంతం అయిపోయిందా అనే డౌట్స్ వస్తాయి. వార్ అప్డేట్స్ క్విక్గా ఇస్తా. నిన్న మధ్యాహ్నం ఇరాన్ దుబాయ్ ఎయిర్పోర్ట్ పై దాడి చేసి రెడ్ లైన్ క్రాస్ చేసింది. యుఏఈ ప్రెసిడెంట్ అల్ జయాన్ ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చి బాధపడ్డాడు. యుఏఈ పావు కాదు, వీఆర్ నాట్ ప్రేస్, మేము మొండోళ్ళము, మేము మా దేశాన్ని రక్షించుకోగలము, డోంట్ టెస్ట్ అవర్ పేషెన్స్ అన్నట్లు మాట్లాడారు. నిన్న రాత్రి ఇజ్రాయెల్ రంగంలో దిగి ఫైటర్ జెట్స్ ద్వారా టెహ్రాన్ లో ఉన్న అతిపెద్ద ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్ పై దాడి చేసిన తర్వాత అక్కడి నుండి పొగలు ఎలా బయటకు వస్తున్నాయి అనేది ఈ వీడియోలో చూడండి. ఈ ఆయిల్ ఇరాన్ చైనాకు సప్లై చేస్తుంది. ఇప్పుడు హర్మూజ్ లో చైనీస్ షిప్స్ ను మాత్రమే అలో చేస్తున్నారు. చైనా ఇరాన్ నుండి 15% ఆయిల్ ను కొనుక్కుంటుంది. బదులుగా ఇరాన్ కు రా మెటీరియల్స్, మిజైల్స్ కు కావలసిన సోడియం పర్క్లోరేట్, అమోనియం పర్క్లోరేట్, రాకెట్ ఫ్యూయల్స్, షాహెడ్ డ్రోన్స్ కు కావాల్సిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని చైనా ఇరాన్ కు సప్లై చేస్తుంది. చైనాపై దెబ్బ కొట్టడానికి ఇరాన్ ఆయిల్ ప్లాంట్స్ ను లేపేశారు. అండ్ ఇరాన్ యొక్క మిజైల్ లాంచింగ్ ట్రక్స్ కూడా ఆయిల్ కావాలి కాబట్టి ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీను లేపేశారు. అండ్ ఇరాన్ లో ఉన్న 5 ఆయిల్ ప్లాంట్స్ పై దాడి చేశారంట. ఇది యాక్చువల్లీ చాలా పెద్ద ఎస్కలేషన్. ఇరాన్ కూడా జీసీసీ దేశాల యొక్క ఆయిల్ ప్లాంట్స్ ను తగలబెట్టేస్తుంది. ఆయిల్ రిఫైనరీపై దాడి తర్వాత విత్ ఇన్ అవర్ బెహ్రీన్ లో ఉన్న హయాత్ హోటల్ పై ఎలా దాడి చేశారో చూడండి. ఈ యుద్ధం 4th లెవెల్ ఆఫ్ ఎస్కలేషన్ కు చేరుకుంది. అంటే ఫస్ట్ మిలిటరీ బేసెస్, సెకండ్ ఎంబసీస్, థర్డ్ ఆయిల్ ప్లాంట్స్ అయిపోయాయి. 4th సామాన్య ప్రజలపై దాడికి సిద్ధమయ్యారు. సామాన్య ప్రజలున్న హోటల్స్ పై, సామాన్య ప్రజలు తినే తిండి, తాగే నీళ్లు, వాడే చమురు, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క డీసాలినేషన్ ప్లాంట్ పై దాడి చేసింది. ఈ ప్లాంట్ సదరన్ ఖషం ఐలాండ్ దగ్గర ఉంది. డీసాలినేషన్ అంటే సముద్ర నీటిని ఫిల్టర్ చేసి త్రాగునీటిగా తయారు చేస్తారు. ఈ ప్లాంట్ దాదాపు ఇరాన్ లోని 30 గ్రామాలకు నీళ్లు అందించేవి. దిస్ మీన్స్ నెక్స్ట్ ఇరాన్ కూడా అబుదాబిలోని జబల్ అలీలో ఉన్న అతిపెద్ద డీసాలినేషన్ ప్లాంట్ పై, కువైట్ సిటీ యొక్క అజ్ జౌర్ ప్లాంట్ పై దాడి చేయగలదు. బెహ్రీన్ లో ఉన్న అల్ హిద్ ప్లాంట్ పై దాడి చేస్తారు. అల్ హిద్ ప్లాంట్ ద్వారా వచ్చే నీటిని బెహ్రీన్ లోని 80% ప్రజలు వాడుతారు. ఈ లైన్ నేను రాస్తున్న సమయంలోనే ఫ్లాష్ న్యూస్, ఆల్రెడీ ఇరాన్ బెహ్రీన్ వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ పై దాడి చేసిందంట. వాటర్ ప్లాంట్స్ లో మనోళ్ళు ఎవరైనా పని చేస్తూ ఉంటే దయచేసి పనికి వెళ్ళొద్దు. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచ్చి ఇది వార్ క్రైమ్ అన్నాడు. ఇరాన్ నిన్న రాత్రి హైఫాలో ఉన్న ఇజ్రాయెల్ రిఫైనరీ ప్లాంట్ పై దాడి చేసింది. ఈ ఆయిల్ ప్లాంట్ అనేది ఇజ్రాయెల్ యొక్క లార్జెస్ట్ ఆయిల్ ప్లాంట్. దీని పేరు బజన్ గ్రూప్ ఆయిల్ రిఫైనరీ. ఇయర్లీ 98 లక్షల టన్నుల ఆయిల్ ను ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఆయిల్ ఇజ్రాయెల్ మిలిటరీకి కూడా వాడతారు. నిన్న రాత్రి దుబాయ్ మరీనా టవర్ తెలుసు కదా, దాని నెత్తి మీద షాహెడ్ డ్రోన్స్ ను దించారు. కావాలంటే ఈ వీడియో చూడండి. ఇరాన్ నెక్స్ట్ బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్ లేదా ఎమిరాట్స్ టవర్స్ పై కూడా దాడి చేయగలదు. నిన్న రాత్రి సౌదీ అరేబియా ప్రిన్స్ సుల్తాన్ మిలిటరీ బేస్ పై వేసిన మిజైల్స్ ను ఇంటర్సెప్ట్ చేశారు. గత 3 రోజుల నుండి ప్రిన్స్ సుల్తాన్ బేస్ ను కొట్టాలి అని చెప్పి ఇరాన్ చాలా ట్రై చేస్తోంది. ఇప్పుడు ఎందుకు గల్ఫ్ సున్నీ దేశాలు ఇరాన్ తో యుద్ధాన్ని ప్రకటించడం లేదు అనడానికి ఫస్ట్ రీజన్ టు సేవ్ ఫ్రమ్ కూ. ఇరాన్ తో యుద్ధం జరిగితే జీసీసీలో కూ ఎలా వస్తుంది అంటే 1979లో ఇరాన్ లో తిరుగుబాటు జరిగింది. రెజా షా యొక్క రాజకుటుంబమే ఇరాన్ ను 100 ఏళ్ల నుండి పాలిస్తోంది. రెజా షా వెస్టర్న్ కల్చర్ ను ఎంకరేజ్ చేస్తున్నాడు. యూరోప్ లేదా అమెరికాతో వ్యాపారాలు చేస్తున్నాడు. అల్లాను, షరియా చట్టాలను గౌరవించడం లేదు. తాగుతున్నాడు, తింటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, సూట్లు బూట్లు వేసుకుంటున్నాడు. రెజా షా పాలనలో ప్రజలకు గవర్నమెంట్ జాబ్స్ రావడం లేదు, తినడానికి తిండి లేదు, వాటర్ లేదా హౌసింగ్ ఫెసిలిటీస్ లేవు, ఉచిత పథకాలు లేవు అని చెప్పి ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇరాన్ను ఇక నుండి మత గురువులు లేదా ముల్లాలే పాలించాలి అని చెప్పి రొహెల్లా ఖొమేని తిరుగుబాటు చేశాడు. రెజా షాను గద్దె నుండి దించాడు. అమెరికన్ సిఐఏను సైతం ఇతని యొక్క తిరుగుబాటు ఓడించింది అన్నమాట.
1980sలో రొహిల్లా ఖమేనీ ఊరికే ఇరాన్ను పాలించకుండా తన పని తాను చూసుకోకుండా ఏం చేశాడు, ఇరాక్లోని ప్రజల్ని రెచ్చగొట్టాడు. గల్ఫ్ ముస్లిం దేశాల్లో రాజకుటుంబాల పాలన లేదా మిలిటరీ డిక్టేటర్స్ యొక్క పాలన ఉండకూడదు అనే ప్రచారాలు చేశాడు. ముల్లాలే దేశాలను పాలించాలి అని థియోక్రటిక్ రూల్ను తీసుకొచ్చాడు. ఇరాన్ ఉద్యమానికి ఇన్స్పైర్ అయ్యి ఇరాక్లోని ప్రజలు కూడా ప్రొటెస్ట్ చేశారు. మాకు సద్దాం హుసేన్ వద్దు, ముల్లానే ఇరాక్ను పాలించాలి అని చెప్పి ప్రొటెస్ట్ చేశారు. సద్దాం హుసేన్ అసలే మెంటలోడు, తిక్కరేగి ఇరాన్తోనే యుద్ధాన్ని ప్రకటించాడు. 1980 నుండి 1990 మధ్యకాలంలో దాదాపు 10 ఏళ్లు ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగింది. 1981లో గల్ఫ్ దేశాలు జాగ్రత్త పడ్డాయి. రొహిల్లా ఖమేనీ యొక్క స్ట్రాటజీని వీళ్ళు ముందుగానే గ్రహించారు. ఈ ఇరాన్ ముల్లా తమ ప్రజల్ని కూడా రెచ్చగొట్టగలడు, తమ కింగ్డంలో కూడా ప్రొటెస్టులు జరగవచ్చు అని చెప్పి వీళ్ళు జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే జీసీసీ దేశాలు కూడా అమెరికాతో యూరోప్తో వ్యాపారాలు చేస్తున్నాయి, వెస్టర్న్ కల్చర్ను ఫాలో అవుతున్నారు, అక్కడ అమెరికన్ మిలిటరీ బేసెస్ కూడా వచ్చేసాయి. కాబట్టి నెక్స్ట్ ఈ జీసీసీ దేశాల్లో ఉన్న ప్రజలు కూడా ప్రొటెస్ట్ చేస్తారు అని చెప్పి భయపడ్డారు. 1981లో జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనే గ్రూప్ను స్థాపించారు. ఈ గ్రూప్లో చాలామంది భారతీయులు పనిచేసే మోస్ట్ స్టెబుల్ దేశాలైన యుఏఈ, సౌదీ, ఖతార్, ఒమాన్, బెహ్రీన్, కువైట్ ఈ 6 దేశాలే ఉంటాయి. వేరే ఎవరిని జాయిన్ చేసుకోలేదు. ఇరాన్, ఇరాక్, యమన్, నోబడి, ఓన్లీ దీస్ 6 కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ జీసీసీ. ఈ 6 దేశాలనే ద మోస్ట్ స్టెబుల్ గల్ఫ్ దేశాలు లేదా జీసీసీ దేశాలని పిలుస్తూ ఉంటారు, లేదా సున్నీ దేశాలని పిలుస్తూ ఉంటాం. జీసీసీ స్థాపించింది ఇరాన్కు అండ్ ఈ ముల్లా యొక్క ఐడియాలజీకు వ్యతిరేకంగానే. గేమ్ మీకు అర్థమైందా? జీసీసీ దేశాలకు సెక్యూరిటీ అమెరికా ఇచ్చింది. జీసీసీ రాజులు లైక్ అల్ జయేద్, ఎంబీఎస్, అల్ థానీ, అల్ ఖలీఫా వీళ్ళందరూ ప్రజల నాడిని పట్టుకున్నారు. 1979 ఇరాన్ రెవల్యూషన్ నుంచి నేర్చుకున్నారు. లెసన్ లర్న్డ్ అంటారు కదా, సిటిజన్స్ను హ్యాపీగా ఉంచితే ఉద్యమం రాదు అనేది గ్రహించారు. గల్ఫ్ సిటిజన్స్కు పెట్రోల్ చీప్ రేట్లో, వాటర్కు సబ్సిడీస్ ఇచ్చారు, ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ ఇచ్చారు, డబ్బు లేకపోతే ఇల్లు కూడా కట్టించారు, హౌసింగ్ ఫెసిలిటీస్ ఇచ్చారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ మెడికల్. ఇక మేము పనే చేయలేము అంటే రైస్, షుగర్ అండ్ నూనె ఫ్రీగా ఇచ్చారు. ప్రజలకు గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చారు. ఖతర్లో అయితే పిల్లలు పుడితే డబ్బిస్తారు, ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి డబ్బు, 2-3 ఫ్యామిలీలు ఉన్నా కూడా ఇల్లు ఇస్తారు. ముషరఫ్ డౌన్ టౌన్ ఉంది కదా, అక్కడ దాదాపు phase 2 or phase 3 అనుకుంటా 6 బిల్డింగ్స్లో ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను ప్రజలకు ఫ్రీగా ఇచ్చారు. మొత్తం ఫ్రీ. ఎక్కువ పిల్లల్ని కనండి అని ఖతర్లో ఎంకరేజ్ చేశారు. మీరు గల్ఫ్లో పనిచేసే మీ ఫ్రెండ్స్ను కావాలంటే అడగండి. ఒమాన్లో ఒక కంపెనీ ఒక ఇండియన్ పెట్టాలి అన్న ఒక ఒమానీ లోకల్ను ఓనర్గా చేయాలి, అప్పుడే కంపెనీ పెట్టగలడు. ఫారినర్ అక్కడ కంపెనీ పెట్టడానికి లేదు, అక్కడ క్యాపిటలిజమే లేదు. సోషలిజం ప్రో మ్యాక్స్ లెవెల్లో ఉంటుంది. నో కాంపిటెన్సీ, నో వర్క్ కల్చర్, అసలు ఉద్యోగం చేయాలి అనే ఇంటెంటే వాళ్ళకు ఉండదు. గల్ఫ్ ప్రజల్లో 90% లేజీగా ఉంటారు. ఆయిల్ అండ్ గ్యాస్ను అమ్మితే వచ్చిన డబ్బుతో ఫుల్ ఎంజాయ్మెంట్. మొగుడికి ఒక డ్రైవర్, పెండ్లాంకి ఒక డ్రైవర్, ఇంట్లో 6 కార్లు, వారానికి 4 పార్టీలు, ఇయర్లీ యూరోప్ ట్రిప్, రోజు నాన్ వెజ్. జీసీసీ దేశాల్లో యాక్చువల్లీ పని చేస్తోంది ఇండియన్, బంగ్లాదేశీ, పాకిస్తానీ లేదా శ్రీలంకన్ ప్రజలే. 95% ఇండియన్సే ఉంటారు. వీఆర్ యాక్చువల్లీ రన్నింగ్ దీస్ 6 కంట్రీస్. ఈ 6 దేశాలపై 10 రాళ్లు వేస్తే 9 రాళ్లు ఇండియన్స్ పైనే పడుతుంది. రేపు షేకులు ఆవేశపడి యుద్ధానికి దిగితే ఆర్థిక నష్టాలు వస్తాయి. ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క ఉత్పత్తి ఆగిపోతుంది. హర్మూజ్ క్లోజ్ అయితే వ్యాపార నౌకలు వెళ్ళలేవు. దాచుకున్న ఆయిల్ డబ్బులు ఒక 3 నెలల తర్వాత డ్రైన్ అవుతాయి. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఫుడ్, వాటర్, ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్ ఆగిపోతాయి. ఉచిత పథకాలను స్టాప్ చేస్తారు. ఈ అరబ్బుల సేవింగ్స్ కూడా కొన్ని రోజుల తర్వాత ఖాళీ అవుతాయి. నెక్స్ట్ ఆకలి అంటే ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ తమ కింద పనిచేసే వాళ్లకు శాలరీస్ ఇవ్వరు. ఆఫ్టర్ 6 months వీళ్ళ కింద పని చేయడానికి ఎవరు ఉండరు, అందరూ ఇండియాకు వచ్చేస్తారు. ఆకలి కష్టం ఏంటో తెలుస్తుంది. దీని తర్వాత ఉద్యమ భావాలు పెరుగుతాయి. రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. కూ జరుగుతుంది. దీన్నే అరబ్ స్ప్రింగ్ అంటారు, తిరుగుబాటు అంటారు. మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఖతార్ను పాలించడానికి షేక్ తమీమ్ గారికి ఏం హక్కు ఉంది? గత 75 ఏళ్ల నుండి ఫస్ట్ ఖతార్కు అల్ థనీ రాజయ్యాడు. థనీ చచ్చిపోయాడు, థనీ కొడుకు హమాద్ రాజయ్యాడు. హమాద్ చచ్చిపోయాడు, హమాద్ కొడుకు తమీమ్ ఇప్పుడు రాజుగా ఉన్నాడు. అల్ తమీమ్ రేపు చచ్చిపోతే తమీమ్ కొడుకు అల్ ఖమీమ్ రాజు అవుతాడు. అందుకే వాళ్ళ పేర్లు అల్ తమీమ్, అల్ హమాద్, అల్ థనీ అని ఉంటుంది. అంటే కొడుకు 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 ఇలా కొడుకులే ఒక కుటుంబమే పాలించుకుంటూ పోతుంది. టు కంట్రోల్ ఏ కంట్రీ బై ఎ సింగిల్ ఫ్యామిలీ. రొహిల్లా ఖమేనీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇదే. వై వన్ ఫ్యామిలీ షుడ్ రూల్ ద నేషన్?
ఇది మొహమ్మద్ పైగంబర్ గారి భూమి, ఇక్కడ ఒక ఫ్యామిలీ పాలనే ఎందుకు ఉండాలి అనేది నా వాదన. రోయల్లా ఖమైనీ యొక్క చిరకాల ఆశ ఏంటి? ముస్లిం దేశాల్లో ముల్లాల పాలన ఉండాలి. షియా యొక్క థియోక్రటిక్ రూల్ కూడా, అంటే వదాలతే వకీ అనబడే ఒక రూల్లో కూడా ఇదే ఉంటుంది. సో ఇరాన్లో కూడా మీరు చూసుకోండి, ముల్లాల యొక్క పాలనే ఉంటుంది. ముల్లా ఫత్వా జారీ చేస్తారు, దాన్ని ప్రజలు ఫాలో అవ్వాలి. సో ఇరాన్తో యుద్ధం చేస్తే ఎంబీఎస్ యుఎస్కు పారిపోవాలి, అల్ థనీ లండన్కు పారిపోవాలి. బికాజ్ ఆకలితో ఉద్యమాలు పుడతాయి. 2011లో కూడా ఇలాగే అరబ్ స్ప్రింగ్ వచ్చింది. ఈజిప్ట్, తునీషియాలో రాజ్యాలు కూలిపోయాయి. కావాలంటే ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. సో యుద్ధం చేస్తే ఆర్థిక నష్టం వస్తుంది, తిరుగుబాటు జరుగుతుంది అని చెప్పి ఇరాన్తో యుద్ధానికి దిగడానికి 10 సార్లు ఆలోచిస్తున్నారు. జీసీసీ దేశాలు ఇరాన్తో యుద్ధం చేయకపోవడానికి గల సెకండ్ రీజన్ మిలిటరీ పవర్. ఇరాన్ దగ్గర 7 లక్షల ఆర్మీ ఉంది. జీసీసీ 6 దేశాలను కలిపితే 4,30,000 మంది ఆర్మీ ఉన్నారు. దీంట్లో 50,000 మంది అమెరికన్స్, 1,50,000 మంది పాకిస్తానీలు, ఈజిప్షియన్స్ ఉన్నారు. అరబ్బులు 10-20,000, మహా అయితే ఒక 30,000 ఉంటారు, దానికంటే ఎక్కువ ఉండరు. జీసీసీ దేశాల్లో ఆర్మీ అంటే ఈజిప్షియన్స్, లెబనాన్ లేదా పాకిస్తానీలు, ఇండియన్స్ ఉండరు. మనోళ్ళు అక్కడికి వెళ్ళరు, ఆర్మీలో పనిచేయడానికి వెళ్ళరు. పాకిస్తానీలు, బంగ్లాదేశీలు వీళ్ళందరూ వెళ్తారు అనమాట. ఇరాన్ పాపులేషన్ 9 కోట్లు, జీసీసీ దేశాల పాపులేషన్ 6 కోట్లు. ఇన్ఫ్యాక్ట్ ఫారినర్స్ను తీసేస్తే జీసీసీలో ఉన్న సున్నీ అరబ్బుల సంఖ్య 3 కోట్లు మాత్రమే. ఇక్కడ ఇరాన్ డివైడ్ అండ్ హిట్ స్ట్రాటజీ వాడుతుంది. బెహ్రీన్లో 13,000 మంది సైనికులు ఉన్నారు, కువైట్లో 23,000 మంది ఉన్నారు. ఇరాన్ బెహ్రీన్, కువైట్నే టార్గెట్ చేస్తుంది. తమ దేశం కోసం ప్రాణాలు విడిచేదెవరు? దేశ ప్రజలే. అక్కడ ఆర్మీలో దేశ ప్రజలు ఎక్కువగా లేరు, వేరే దేశాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రాణానికి తెగించి దేశాన్ని కాపాడుకోలేరు. ఈ విషయం షేకులకు బాగా తెలుసు. ఇరాన్ దగ్గర 350 ఫైటర్ జెట్స్ ఉంటే జీసీసీ దగ్గర 900 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇరాన్ దగ్గర 1000 బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉంటే జీసీసీ దగ్గర 100 కంటే ఎక్కువ లేవు. ఇరాన్ దగ్గర 80,000 డ్రోన్స్ ఉంటే వీళ్ళ దగ్గర 100 కూడా లేవు. జీసీసీ మిలిటరీ అనేది పేరుకు మాత్రమే. మొత్తం యుఎస్ఏ ఆర్మీ రక్షణ కల్పిస్తోంది. ఇరాన్ యొక్క షాహెడ్ డ్రోన్స్ను ఇంటర్సెప్ట్ చేసే టెక్నాలజీ జీసీసీ దగ్గర లేదు. ఇరాన్ జీసీసీపై బ్యాలిస్టిక్, హైపర్సోనిక్ మిజైల్స్ను ప్రయోగించలేదు. ఖదర్, ఖుర్రం షా, ఫతే వంటి మిజైల్స్ను ఐరన్ డోమే ఆపలేకపోతోంది. జీసీసీ దేశాల పరిస్థితి మీరే ఊహించుకోండి. మిలిటరీ పరంగా చాలా వీక్గా ఉన్నారు అనేది షేకులకు బాగా తెలుసు కాబట్టే యుద్ధాన్ని ప్రకటించడం లేదు. థర్డ్ రీజన్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. ఈ వంపు చూసారా? ఈ చిన్న స్ట్రిప్ని హర్మూజ్ దారి అంటారు. ఈ సముద్ర దారి నుండి జీసీసీ దేశాల యొక్క 80% వ్యాపారం జరుగుతుంది. ఈ హర్మూజ్కు ఆనుకొని ఉన్న ఇరాన్ కోస్టల్ ఏరియాలో పెద్ద పెద్ద కొండలుంటాయి. ఈ దారి గుండా ఎనిమీ షిప్స్ వస్తే లేదా వెళ్తే ఈ కొండల్లో ఉన్న సీక్రెట్ మిజైల్ లాంచర్స్ మిజైల్స్తో, డ్రోన్స్తో దాడి చేస్తాయి అన్నమాట. షిప్నే లేపేస్తాయి. ఈ హర్మూజ్ సముద్ర మార్గంలో ఇరాన్ ఎన్నో మైన్స్ను వేసింది. ఇక్కడ ప్రయాణించడానికి యుఎస్ఏ షిప్స్ కూడా భయపడతాయి. ఈ మౌంటైన్స్లో హిడెన్ మిజైల్ బేసెస్ ఎన్నో ఉన్నాయి. జీసీసీ దేశాలు ఇరాన్పై యుద్ధం చేస్తే ఫుడ్, బ్రెడ్, ఆయిల్ ఇవి ఏమీ రావు. హర్మూజ్ దారి గుండానే గల్ఫ్ దేశాలు ఆయిల్, ఫుడ్, బ్రెడ్ అన్నీ సరఫరా చేసుకుంటున్నారు. దేర్ మెయిన్ లైఫ్ లైన్ ఈజ్ ఆక్యుపైడ్ బై ఇరాన్. హర్మూజ్ మొత్తం ఇరాన్ కబ్జాలో ఉంది. ఇరాన్ను ఓడించాలి అంటే గ్రౌండ్ ఆర్మీ రంగంలో దిగాలి, యుద్ధం చేయాలి. కొండల్లో ఉన్న సీక్రెట్ మిజైల్ లాంచర్స్ను లేపేయాలి. గ్రౌండ్ ఇన్వాషన్ చేస్తే 1,00,000 మంది సైనికులు చనిపోతారు. యుద్ధంలో చనిపోవడానికి జీసీసీ ప్రజలు సిద్ధంగా ఉన్నారా? జీసీసీ టోటల్ పాపులేషన్ 4 కోట్లు, 3.5 కోట్లు. 1,00,000 మంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? షవర్మా తిని, రెడ్ బుల్ తాగి, ధోకా ఊదుతూ 3-4 పిల్లలు, 20 మంది పిల్లలు కమిట్మెంట్స్, ఎంజాయ్మెంట్స్ను వదిలి యుద్ధం చేయడానికి సిద్ధమవుతుందా? సౌదీ ప్రజలు వీకెండ్ అయితే బెహ్రీన్కు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. ఇంత ఎంజాయ్మెంట్ను వదిలి యుద్ధంలో దిగుతారా? ఫోర్త్ రీజన్ అండ్ నా ఫేవరెట్ పాయింట్, జియోగ్రఫీ. ఈ పాయింట్ కోసం చాలా రీసెర్చ్ చేశా. మెయిన్ మీడియాలో ఎక్కడా దీని గురించి లేదు. ఇరాన్ జియోగ్రఫీ ఇరాన్కు సెల్ఫ్ డిఫెన్స్ లాంటిది, ఆటోమేటిక్ సెల్ఫ్ డిఫెన్స్. ఆఫ్ఘనిస్తాన్లో ఎలాగైతే హిందూ కుష్ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో, ఇరాన్లో కూడా జాగ్రోస్, ఆల్బ్రోస్ అనే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. అది కూడా ఇరాన్ మధ్యలో ఉన్నాయి. ఇరాన్పై జీసీసీ యుద్ధం చేస్తే ఇరాన్ కొండలోయల్లో దాక్కుంటుంది, గెరిల్లా యుద్ధం చేస్తుంది. కొండల్లో ఉన్న సీక్రెట్ మిజైల్ లాంచర్స్ ద్వారా మిజైల్స్ను, డ్రోన్స్ను ఫైర్ చేస్తుంది. ఇరాన్ యొక్క మిలిటరీ బేసెస్ అన్ని కొండల్లో అండర్ గ్రౌండ్ బంకర్స్లో ఉన్నాయి. ఇరాన్ను ఓడించడం చాలా కష్టం. బట్ సౌదీ, యుఏఈ, కువైట్ దేశాల్లో ఫ్లాట్ డెజర్ట్ ఉంటుంది, ఫ్లాట్ ఎడారి, కొండ లోయలు ఏమీ లేవు. సైనికులు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ దాపెట్టుకున్నారు అనేది శాటిలైట్స్ ద్వారా చాలా ఈజీగా చూడొచ్చు. రష్యన్ శాటిలైట్స్
పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు. ఫ్లాట్ డెజర్ట్లో యుద్ధం చేయడం చాలా ఈజీ. జస్ట్ టార్గెట్ను లాక్ చేయడం, హిట్ చేయడం. ఇరాన్ వర్సెస్ జీసీసీ యుద్ధంలో ఇరాన్ మిజైల్స్ ఫ్లాట్ డెజర్ట్లో బాంబుల వర్షం కురిపిస్తాయి. ఫిఫ్త్ రీజన్, జీసీసీ కెనాట్ టేక్ ఇండిపెండెంట్ మిలిటరీ డిసిషన్స్. పాపం వీళ్ళ దగ్గర మిలిటరీ పవర్ లేదు. దుబాయ్ రాజు అల్ రషీద్ గారికి 200 అంతస్తుల బిల్డింగ్ కట్టమనండి, కడతారు. దోహా రాజుకు వరల్డ్ క్లాస్ స్టేడియంస్ కట్టమనండి, కడతారు. మెట్రో ఎలా కట్టాలి, ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఎలా రోడ్స్ వేయాలి అనేది వీళ్ళకు తెలుసు. వీళ్ళకు ఎలా యుద్ధం చేయాలి, ఎలా స్ట్రాటజీస్ వేయాలి, ఎలా వెన్నుపోట్లు పొడిచాలి, యుద్ధం అంటే ఎలా ఉంటుంది, ఎలా కష్టపడాలి, ఇవన్నీ వీళ్ళకు తెలియవు. వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే, జీసీసీ సున్నీ దేశాలను ఈ రాజ కుటుంబాలు పాలిస్తున్నాయి కాబట్టే స్టెబుల్గా ఉన్నాయి. లేదు అంటే మరో పాకిస్తాన్, ఇరాక్, ఇరాన్ లాగా మారిపోతాయి. డెఫినెట్గా వీళ్ళను పొగడాలి. డెవలప్మెంట్ విషయంలో వీళ్ళు చాలా అంటే చాలా మంచి రూల్స్ను తీసుకొచ్చారు. జీసీసీ దేశాల్లో ఈ సున్నీ రాజులు, ఈ అరబ్ రాజులు పాలిస్తున్నారు కాబట్టే ఇవి స్టెబుల్గా ఉన్నాయి, చాలా రిచ్గా ఉన్నాయి. లేకపోతే పాకిస్తాన్, బంగ్లాదేశ్ను ఎలా చెడగొట్టేశారు? షరియా చట్టాలను నేర్పించి, వహాబీ కల్చర్ను నేర్పించి. అంతేగాని వీళ్ళు వీక్ అని నేను చెప్పడం లేదు. యాక్చువల్లీ మీరు చూసుకుంటే 1000 CE నుండి జెరూసలంలో యుద్ధాలు చేసింది అరబ్సే, అండ్ ఇజ్రాయెల్తో 3 యుద్ధాలు చేసింది అరబ్సే. సో కూర్చొని మాట్లాడి ఇష్యూను క్లోజ్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ దగ్గర మిలిటరీ పవర్ లేదు. దాదాపు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికన్ వెపన్స్ కొన్నారు, అమెరికన్ ఆర్మీకు కాంట్రాక్ట్స్ ఇచ్చారు, అమెరికన్ ఆర్మీకు శాలరీస్ ఇస్తున్నారు. వీళ్ళను రక్షించే బాధ్యత అమెరికాది. వీళ్ళు రిస్క్ తీసుకోరు, అమెరికానే వీళ్ళను రక్షించారు. యాక్చువల్లీ దే ఆర్ క్లైంట్ టు అమెరికా. వీళ్ళను కాపాడుకునే బాధ్యత అమెరికాది. వీళ్ళు అమెరికాను బైపాస్ చేసి ఇరాన్తో యుద్ధాన్ని ప్రకటించలేరు. అమెరికాను బైపాస్ చేసి డైరెక్ట్గా యుద్ధ భూమిలో దిగలేరు. కాబట్టి అమెరికా ఏది చెప్తే అది వింటారు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. ఒకవేళ మీకు జియో పాలిటిక్స్, వార్స్ అండ్ బ్యాటిల్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.